వచ్చి చాలా తక్కువ నెలలు గడుస్తుంది. మరి ఈ లోపలే మీ విద్యార్థులంతా కూడా ఇంత వ్యతిరేకతలో అంటే మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు? వ్యతిరేకత అని కాదు మేడం, వాళ్ళు ఎలక్షన్ ముందు కూడా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము, మెగా డిఎస్సీ ఇస్తాము, ఏది మన గ్రూప్ 2 పోస్టులు పెంచుతాము, ప్రతి ఒక్క విద్యార్థికి న్యాయం చేస్తామని ఏది బస్సు యాత్ర ద్వారా నిరుద్యోగులను ఊరు గ్రామం తిప్పి అన్ని గ్రామాలలో వాళ్ళను హైలైట్ చేసి వాళ్ళ నిరుద్యోగ ఓటు ద్వారా 4 సంవత్సరాల టైం ఉంది కదా, మరి అలా అయితే మేడం వాళ్ళు 4 సంవత్సరాలు అనలేదు. రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే మెగా డిఎస్సీ వేస్తాడు, అధికారంలోకి రాగానే 2 సంవత్సరం లోపలనే 2 లక్షల ఉద్యోగాలు వేస్తాడని వాళ్ళు ఇచ్చిన హామీల వైజ్గానే ఈరోజు నిరుద్యోగ విద్యార్థులు అడుగుతున్నారు. వాళ్ళు నిరుద్యోగులు కష్టపడి ఉద్యమం ఏది ఎలక్షన్లలో వాళ్ళని వినియోగించుకొని ఇప్పుడు వాళ్ళకు ఉద్యోగాలు వేయము, మాకు ఉద్యోగాలు వచ్చినాయి అంటే అది కరెక్ట్ కాదుగా మేడం. అది ప్రభుత్వం ఆలోచించుకోవాల్సిన విషయం. ఆ రోజు బల్మూరి ఎక్కడ కూడా ఇప్పుడు బల్మూరి వెంకట్ కానివ్వండి, మీరు అన్నట్టు వీళ్ళంతా కూడా ఎన్ఐసియు ప్రెసిడెంట్స్ అని చెప్పుకొని తిరుగుతూ ఉంటారు. సో ఇప్పుడు పదవులు కూడా వచ్చాయి, విద్యార్థుల గురించి ఎక్కడ కూడా పట్టించుకుని దాఖలాలు అయితే కనపడుతున్నాయి. మీరు ఇంత పెద్ద ఎత్తున ధర్నా చేస్తుంటే ఎవరన్నా వచ్చి కనీసం మాట్లాడడం కానీ ఏమైనా చేశారా? మేము కూడా సిటీ సెంటర్ లైబ్రరీలోనే ఉంటాము, విద్యార్థి నాయకుడిగా ఉంటాం. అక్కడ ఎలక్షన్ ముందు ప్రతిరోజు బల్మూరి వెంకట్ కానీ కోదండరాం సార్ కానీ రియాజ్ సార్ కానీ ప్రతిరోజు వచ్చారు లైబ్రరీకి, వచ్చి పిల్లలను యూజ్ చేసుకున్నారు. పిల్లలకు మీకు ఉద్యోగాల తరఫున వాళ్ళని రెచ్చగొట్టి మీ టీఆర్ఎస్ గవర్నమెంట్ అట్లా చేసింది ఇట్లా చేసింది మీరు నష్టపోయారని వాళ్ళను యూజ్ చేసుకున్నారు. ఈరోజు ఆ నిరుద్యోగుల కష్ట ఫలితంగానే మీరు పదవులు అనుభవిస్తున్నారు. ఈరోజు వాళ్ళ పైన మీరు స్పందించకపోవడం అదొకటి. మీరు ఈరోజు అన్నారు బల్మూరి వెంకట్ అన్న బల్మూరి వెంకట్ అన్న మాకున్న సమాచారం ఏముందంటే నువ్వేం చేస్తున్నావు అంటే నిరుద్యోగుల తరపు నుంచే నువ్వు ఈరోజు ఎమ్మెల్సీ అభ్యర్థి ఎన్నికాను, అది మర్చిపోయి ఈరోజు వాళ్ళకు ఉద్యోగాలు లేదని వాళ్ళు గ్రూపులలో కానీ ఏది మీడియాలలో కానీ ప్రతిపక్షంలో కానీ అడుగుతుంటే వాళ్ళను భయభ్రాంతులకు గురి చేస్తున్నావంట, వాళ్ళకు బెదిరిస్తున్నావంట. అది కట్టు కాదన్న. ఎందుకంటే నువ్వు ఈరోజు ఈ స్థితిలో ఉండవంటేనే నీకు నిరుద్యోగులు ఇచ్చిన భిక్ష. నువ్వు వాళ్ళ కష్ట ఫలితంగా ఈరోజు ఎమ్మెల్సీ అయ్యి వాళ్ళని బెదిరించడం అనేది కట్టు కాదన్న. అట్లాంటివి ఏమైనా ఉంటే మానుకో. నువ్వు కూడా సిటీ సెంటర్ లైబ్రరీకి వచ్చినావు, ఎలక్షన్ గవర్నమెంట్ ఫామ్ కాగానే 46 జీవో బాధితులకు న్యాయం చేస్తానని మీరు ఎలక్షన్ ముందు ఇచ్చారు. మీరు మాట్లాడుకున్నారు, ఆ బాధితులు మీరు మాట్లాడుకున్నారు. ఆ బాధితులు 46 జీవో బాధితులు సంపూర్ణంగా మీ కాంగ్రెస్కు మద్దతు తెలిపారు. నువ్వు సిటీ సెంటర్ లైబ్రరీకి వచ్చినప్పుడు ఆ బాధితులు మాకు న్యాయం చేస్తామన్నా మేము న్యాయబద్ధంగానే అడుగుతున్నాము, మీరు చెప్పండి అంటే నేను రేవంత్ రెడ్డితో మాట్లాడుతా తమ్ముడు, మీకు 1 మంత్లో మీ సమస్య పరిష్కరిస్తున్నావు. 1 మంత్ అయిపోయింది, ఇప్పటికి 6 నెలలు వస్తుందన్న, నువ్వు ఎక్కడ పోయినావు? ఆ నిరుద్యోగ బాధితులు 46 జీవో బాధితులు నీ కోసం ఎప్పుడు సిటీ సెంటర్ లైబ్రరీకి వస్తావా అని ఎదురు చూస్తున్నారు. నువ్వు సిటీ సెంటర్ లైబ్రరీకి రావాలి, వాళ్ళకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాం. రైట్. అంటే రీసెంట్గా జరిగినటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న చాలా ఎక్కువ మెజారిటీతో గెలిచాడని చెప్పుకోవచ్చు. సో ఆయన ఏమీ పట్టించుకోవట్లేదు. అంటే రీసెంట్గా గురుకుల టీచర్స్ కానివ్వండి, కొంతమంది విద్యార్థులు కానివ్వండి, సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్ళి ధర్నా చేయడం జరిగింది, అక్కడ చాలా పెద్ద ఎత్తున మాట్లాడడం జరిగింది. అయినా కూడా ఎటువంటి స్పందించకపోవడంపై మీరు ఏం చెప్తారు? అవును మేడం, వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వలేదు మేడం. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలు వాళ్ళకు ఇచ్చిన ఉద్యోగాలకు నోటిఫికేషన్లకు వాళ్ళు నియామక పత్రాలు ఇచ్చారు, వాళ్ళకి పోస్టింగ్ కూడా ఇవ్వట్లేదుగా. గురుకులాలకు ఇచ్చినావు, నువ్వు పోస్టింగ్ లెటర్ ఇచ్చినావు, వాళ్ళకి ఇప్పుడు ఆర్డర్ ఇవ్వండి, ఇది నియామక పత్రం ఇచ్చినావు, ఇప్పుడు ఆర్డర్ ఇచ్చి వాళ్ళను జాబ్లోకి ఎక్కించండి. వాళ్ళని పట్టించుకోవు. ఏది ఉద్యోగాలు ఇచ్చినావు, ఏది నర్సింగ్ వాళ్ళకి ఈ రోజు వరకు జీతాలు ఇవ్వట్లేదు. మీరు ఏం చేసిరు? తీన్మార్ మల్లన్నకు అన్ని ఉద్యోగాలు వచ్చినాను. తీన్మార్ మల్లన్న యూట్యూబ్ ఛానల్ నడిచింది నిరుద్యోగుల వల్ల. నేను చెప్తున్నాగా మేడం, వీళ్ళంతా తీన్మార్ మల్లన్న నిరుద్యోగుల గురించి ఏమైనా పోరాటం చేస్తారని మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే ఆయన అనుకున్నదైతే సాధించాడు, మొత్తానికి ఎమ్మెల్సీగా అయితే గెలిచాడు. అంటే ఎన్ని అరాచకాలు చేయాలో అన్ని అరాచకాలు చేశాడనే చెప్పుకోవచ్చు. అయినా సరే ఆయనకు మొత్తానికి అయితే పదవి అయితే వచ్చింది. సో ఇప్పుడు మీ నిరుద్యోగుల గురించి ఏమైనా పట్టించుకుంటాడని మీరు అనుకుంటున్నారా? ఆయన ఎందుకు పట్టించుకుంటాడు మేడం? ఆయన జర్నలిజం అనే ముసుగులో వచ్చారు. మీరు కూడా జర్నలిజం, నేను కూడా టీవీ జర్నలిజం చదివిన. జర్నలిజంకున్న మానవత విలువలు దిగజార్చిందే తీన్మార్ మల్లన్న. మీడియా అంటేనే ఒక బ్లాక్ మెయిలర్గా తయారు చేసిండు. అట్లాంటి వ్యక్తి అతని స్వార్థం కోసం బహుజనవాదం అన్నాడు, కొన్ని రోజులు బీజేపీ వాదం అన్నాడు, కొన్ని రోజులు కాంగ్రెస్ అన్నాడు, కొన్ని రోజులు కేసీఆర్తో పనిచేసి V6లో పనిచేసినప్పుడు కేసీఆర్కు మద్దతుగా కేసీఆర్ ఓహో అని పోడిండు, బీజేపీ ఓహో అని పోడిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఓహో అని పోడుతున్నాడు. అది ఎన్ని రోజుల వరకు ఉంటుందో చూడాలి. ఆయన స్వార్థం కోసం రోజుకు ఒక పార్టీ మారే వ్యక్తి. ఆయన మీడియా ముసుగులో వచ్చిండు, ఎమ్మెల్సీ అయ్యిండు, ఇప్పుడు మంత్రి పదవి కావాలంటున్నాడు. ఆ మంత్రి పదవి ఇవ్వకపోతే కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ బ్లాక్మెయిల్ చేయడానికి గ్యారంటీ లేదు. ఆయన ఎప్పుడే పార్టీకి పోతాడో ఆయనకే తెలియదు. ఆయన నిరుద్యోగుల పక్షాన పోరాడతాడు అంటే ఎవరు పోరాడరు. ఆయన ఏంటంటే మీడియా ముసుగులో ఉండి నోటికి వచ్చిందల్లా మాట్లాడితే
మీడియాలలో కూడా నోటికి వచ్చిందల్లా మాట్లాడితే కొంతమంది ఏదో ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తారు. దాన్ని ఆయన నాకు ఇంత ఫాలోయింగ్ ఉంది అంత ఫాలోయింగ్ ఉంది అనుకుంటాను. ఫాలోయింగ్ ఉంటే నువ్వు జనాలల్లో తిరుగు, జనాల కోసం పనిచేయి. నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు, ఏ రోజు జెండాలు పట్టుకున్నావు, ఏ రోజు జెండా రోడ్ల మీద తిరిగి ప్రజా సమస్యలు తీర్చున్నావు, యూట్యూబ్ ఛానల్లో ఉండి వాళ్ళకి వీళ్ళకి ఫోన్లు చేసి బ్లాక్మెయిల్ చేసి బెదిరిస్తే నువ్వు రాజకీయ నాయకుడు అయిపోతావా? ఇప్పుడు నిరుద్యోగులు ఎలక్షన్ ముందు నీ యూట్యూబ్ ఛానల్కు మా నిరుద్యోగులు చాలామంది వచ్చారు. మాట్లాడినప్పుడు అన్న ఇట్లా జరిగింది అట్లా జరిగింది అన్యాయం జరిగింది అని యూట్యూబ్లో మాట్లాడినావు. ఈరోజు నిరుద్యోగుల గురించి మా వాళ్ళను రానివ్వట్లేదు, మా నిరుద్యోగుల విద్యార్థులను తక్కువ చేసి చులకన చేసి మాట్లాడుతున్నావు. ఇదెక్కడ న్యాయమే తిరుమల మల్లన్న? నువ్వు ఏమన్నా అంటే ఇప్పుడు నాలాంటోడు వాళ్ళంటోడు కొంచెం గట్టిగా మాట్లాడితే వాళ్ళని బ్లాక్మెయిల్ చేయబడుతుంది. అది రాజకీయమే మల్లన్న. మీరు అందరు చెప్తున్నా నిరుద్యోగుల పక్షాన నిలబడండి. మీరు నిరుద్యోగుల పక్షాన నిలబడకుండా మీరు అధికారం కోసమో పదవుల కోసమో రేవంత్ రెడ్డిని పోడుతున్నారు, కాంగ్రెస్ గవర్నమెంట్ని పోడుతున్నారు. మాకేం అభ్యంతరం లేదు. కానీ నిరుద్యోగుల దిగజారుస్తూ మాట్లాడుతూ నిరుద్యోగులను తక్కువ చేస్తూ మాట్లాడుతూ నిరుద్యోగ సమస్యల పైన పోరాడిన వాళ్ళకు ఫోన్లు చేసి బెదిరిస్తూ మీ అంత చూస్తాం అది దాన్ని బెదిరిస్తే మాత్రం మీ పైన తిరగబడే రోజు వస్తుంది. మీరు రోడ్ల మీద కూడా తిరగారని తెలియజేస్తున్నాం. ఒకవేళ ఇప్పుడు మీరు ఇంత పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నారు, ఫ్యూచర్లో కూడా ఇదే కంటిన్యూ అవ్వచ్చని అనుకుంటున్నాను. నేనైతే అనుకుంటున్నాను. స్పందించకపోతే సీఎం రేవంత్ రెడ్డి వాట్ నెక్స్ట్? తప్పకుండా ఇంతకన్నా ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తాం మేడం. ఎందుకంటే నిరుద్యోగులు అనేది తెలంగాణ ఉద్యమంలో కానీ ఈ రోజు వరకు కానీ నిరుద్యోగులు బాగుపడాలి, ప్రతి అందరికీ ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ముందుకుపోతున్నాం. భారతదేశమైనా కానీ రాష్ట్రమైనా కానీ గ్రామమైనా కానీ ఎక్కడైనా కానీ దేశంలో ఏంటంటే యువత మీదనే దేశం ఆధారపడి ఉంటుంది. ఆ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తేనే వారు ముందుకు పోతారు. వాళ్ళ కోసం తప్పకుండా మేము నిరంతరం పోరాడతాము, వాళ్ళకు మద్దతు ఇస్తాము. మేము సిటీ సెంటర్ లైబ్రరీలో నిరుద్యోగుల పక్షానే ఉంటాము. నిరుద్యోగులకు ఇప్పుడు బల్మూరు వెంకటన్న బెదిరిస్తున్నాడంట. మా సిటీ సెంటర్ లైబ్రరీలో 3000 మంది దాదాపు నిరుద్యోగులు ఉంటారు. వాళ్ళకు ఒక్కరికి ఏమో బెదిరించినా ఒకరికి హాని కలిగించినా మేము మాత్రం నీ పైన కంపల్సరీ ధర్నాకు దిగుతాం. పెద్ద ఎత్తున దీక్షలు ధర్నాలు ఉద్యమాలు చేస్తామని తెలియజేస్తున్నాం.